శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్న పండు మిరపకాయలన్నిటినీ కూడా ముందుగా తొడాలన్నిటినీ క్లీన్గా ఒలిచేసేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో, ఘాటు కూడా అలానే ఉందన్నమాట. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. చేసి పెట్టుకున్న పండు మిరపకాయలని ఇప్పుడు అమ్మ రోట్లో వేస్తుంది, నేను దంచుతా. జాగ్రత్త కళ్ళల్లో పడకుండా దంచుకోవాలి. ఫ్రెష్ కాయలు కాబట్టి వాటర్ కూడా చాలా బాగుంది. కొంచెం కొంచెం వేసుకుంటే దంచేసుకోవాలి మొత్తం. పచ్చాగా మరీ మెత్తగా అయితే అస్సలు బాగోదు. దీన్ని కొంచెము మగ్గి వేడి అన్నంలో కొద్దిగా మనకి పెరుగు మీద మీగడ వస్తుంది కదా, ఆ మీగడ కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. వితౌట్ తాలింపు ఏం అవసరం లేదు, బ్రహ్మాండంగా తినచ్చు. ఆనియన్ వేసి తాలింపు పెట్టుకొని అలా అయినా తినచ్చు. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు.